అయ్యయ్యో పాపమక్క. రాహుల్ బాబు చాలా మంచి మనిషి. ఆ బాబుకి ఇలా జరగడం నిజంగా అన్యాయం కావేరి. అవునమ్మా. పాపం రాహుల్ బాబు. అవునమ్మా, ఇప్పుడు కాని మన కర్మకాలి ఆ రాహుల్ బాబుకి ఏమైనా జరిగిందంటే ఆ ఛాయాదేవి భవానీ అక్కని బ్రతకనివ్వదు కదా, చంపేస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? ఛాయాదేవి గారి భవానీని చంపడం ఏంటి? నీకావిడ గురించి తెలీదక్కా. రాహుల్ బాబు నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు చూశాను కదా, నాకావిడ గురించి బాగా తెలుసు. ఆ రోజు నిశ్చితార్థపు ఉంగరాలు పోగొట్టిందని భవానీ అక్కని చంపినంత పని చేసింది. కానీ ఈరోజు భవానీ అక్క వల్ల రాహుల్ బాబు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. పొరపాటున ఆయనకి ఏమైనా జరిగిందనుకో, అమ్మో ఇంకేమైనా ఉందా? అక్కతో పాటు మనింటి మొత్తాన్ని చంపేస్తుంది. కావేరి, ఇప్పుడు రాహుల్ బాబుకి ఎలా ఉందంట? ప్రాణాపాయం ఏం లేదు కదా? నాన్న భవానీ కలిసి రాహుల్ బాబుని ఆయుర్వేదం గురువయ్య దగ్గరకు తీసుకెళ్లారంటమ్మా. అక్కడికి ఛాయాదేవి గారోళ్ళొచ్చి అక్కడ వద్దని పట్నంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారంట. ఆ అమ్మరు దయవల్ల రాహుల్ బాబుకి ఏ ప్రమాదం జరగకుండా ఉంటే చాలు. రామ్మ, రాహుల్ బాబుకి ఏం కాకూడదని అమ్మో తల్లిని వేడుకుందాం. ఈసారి భవానీ చాప్టర్ క్లోజ్. ఛాయాదేవి ఖచ్చితంగా దాన్ని చంపేస్తుంది. రాహుల్ అవుట్, భవానీ అవుట్. రాహుల్, రాహుల్ కళ్ళు తెరవరా. అమ్మని బాబా కళ్ళు తెరిచి చూడు బాబా. రాహుల్, నాన్న రాహుల్. రాహుల్, 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 రాహుల్ జాగ్రత్తమ్మా. రాహుల్. డాక్టర్, నా కొడుకు ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ జరుగుతుందమ్మా, ఇప్పుడే ఏం చెప్పలేం. మీకు దండం పెడతాను డాక్టర్, అలా అనకండి. నా కొడుకుని ఎలాగైనా కాపాడండి. వి ఆర్ ట్రయింగ్. ఏమండి, మన బిడ్డకి చూడండి ఎలాంటి గతి పట్టిందో. అమ్మ అమ్మ అంటూ హాయిగా తిరిగే నా బిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఎలా పడుకున్నాడో చూడండి. నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని నాకు తెచ్చివ్వండి. డాక్టర్, మా అబ్బాయికి పేషెంట్కి చాలా సివియర్ ఇంజూరీ అయిందమ్మా. కత్తిపోటు బాగా లోపలికి దిగడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువగా అయింది. అయ్యో, మా రాహుల్
కండిషన్ చాలా క్రిటికల్గానే ఉంది. స్ప్రోలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. వెంటిలేషన్లో పెట్టాం. ఫర్దర్ డీటెయిల్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాకే చెప్పగలం. అసలేం జరిగింది మమ్మీ? బావకి కత్తిపోటు దిగడం ఏంటి? ఎవరు చేశారు? బావపై అంత కక్ష ఎవరికుంది మమ్మీ? గుడి దగ్గర ఎవరో ముసుగేసుకొని భవానీని చంపడానికి చూస్తుంటే రాహుల్ బాబు కాపాడడానికి వెళ్ళాడు. భవానీకి దిగాల్సిన కత్తి రాహుల్ బాబుకు దిగింది. విన్నావా మమ్మీ? ఆ భవానీని కాపాడబోతుంటే దానికి దిగాల్సిన కత్తి బావకి దిగిందంట. నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, దానివల్ల బావ ఏదో ఒక రోజు పెద్ద ప్రాబ్లంలో పడతాడని. ఇప్పుడు చూడు, ఆ భవాని బావని డైరెక్ట్ గా డెత్ బెడ్ మీదకి ఎక్కించేసింది. అసలు మిమ్మల్ని అనాలత్తయ్య, ఆ భవాని ఏదో పెద్ద అమ్మోరన్నట్టు దాన్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పింది. బావని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఇప్పుడు బావ ప్రాణాల కోసం లోపల పోరాడుతూ ఉంటే నా ప్రాణం పోతుంది మమ్మీ. తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఊరుకో ఐశ్వర్య, బావకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి, ఎందుకొచ్చావే ఇక్కడికి? రాహుల్ బాబుని చూద్దామని వచ్చానమ్మా. చూడ్డానికి వచ్చావా, లేక పొరపాటున బతుకుంటే చంపేద్దామని వచ్చావా? అమ్మా, నేనెందుకు రాహుల్ బాబుని చంపుతాను? రాహుల్ బాబుకి ఎలా ఉందో చూసి వెళ్దామని. వద్దు, నువ్వు బావ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు పక్కనుండడం వల్లే బావ చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బావ దగ్గరికి వెళ్తే బావ బ్రతికుండడు, డైరెక్ట్ గా చావు దగ్గరికి వెళ్తాడు. అలా అనకండమ్మా. కనీసం దూరం నుంచైనా రాహుల్ బాబుని చూసి వెంటనే వెళ్ళిపోతానమ్మా. ఒక్కసారి రాహుల్ బాబు ముఖం. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? బావని చూడ్డానికి వీల్లేదు. అమ్మా భవానీ, ఎప్పుడు చూడు నా బావ చుట్టూ తిరుగుతూ నీ ప్రాబ్లమ్స్ కి మా బావని బలి చేస్తూ ఉంటావు. నీలాంటి దాన్ని కాపాడడానికి బావ ఎందుకింత రిస్క్ చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ గొడవలో బావ కాకుండా ఆ కత్తిపోటు నీకు దిగి నువ్వు చచ్చుంటే బాగుండేది. అయ్యో అమ్మా ఐశ్వర్య, ఎందుకమ్మా అలాంటి మాటలు? భవానీ ఒక్కసారి చూసి వెళ్ళిపోతానంటోందిగా, ఒక్కసారి చూడనివ్వమ్మా. లేదంకుల్, బావని చూడనిచ్చే ప్రసక్తే లేదు. ముందు నా కళ్ళ ముందు నుండి ఈ భవానీని తీసుకెళ్ళిపోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అమ్మా ఛాయదేవి గారు, ఐశ్వర్యమ్మకి మీరైనా చెప్పండమ్మా. ఒక్కసారి రాహుల్ బాబు మొహం చూసి వెళ్ళిపోతాను. అసలు మేము నీకేం ద్రోహం చేశామే? ఎందుకు ఎప్పుడు చూసినా మా జీవితాలతో ఆడుకుంటావు? ఇప్పుడు ఏకంగా నా అల్లుడు ప్రాణాలే తీయాలని చూస్తున్నావు. అయ్యో అమ్మా, నన్ను చంపబోతుంటే రాహుల్ బాబు కాపాడబోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారే తప్ప నేనెందుకు రాహుల్ బాబు ప్రాణాలు తీయాలనుకుంటానమ్మా? అసలు వచ్చిన వాళ్ళెవరో, ఎవరు పంపించారో, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు ఏమీ తెలీదమ్మా. ఆపవే నీ నాటకాలు. నువ్వు అమాయకురాల్లా నటించి
ఈ ఊరిని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. నా అల్లుడు నిన్ను కాపాడబోయి వాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని వింటేనే నాకు పిచ్చెక్కిపోతోంది. నా కోపం పెరిగి నిన్ను చంపేసేలోగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అమ్మా, రాహుల్ బాబు భవానీ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు. ఇప్పుడు రాహుల్ బాబు ప్రాణాలతో పోరాడుతుంటే భవానీ చూడకుండా ఎలా ఉంటుందమ్మా? ఒక్కసారి చూడనివ్వండమ్మా. చాలా ఆపండి సుబ్రహ్మణ్యం గారు. స్నేహం స్నేహం అని ఇలాంటివి చెప్పే నీ కూతురు రాహుల్ని తన చుట్టూ తెప్పించుకొని చివరికి ఇలా హాస్పిటల్ పాల్చేసింది. అమ్మా, స్నేహితుడు అని చెప్పి నీ ప్రాణాలకి వాడి ప్రాణాల్ని అడ్డుగా పెట్టి నువ్వు బ్రతికిపోయావు. ఛీ! నువ్వే స్నేహితురాలివే. అమ్మా అది కాదమ్మా, నేనొక్కసారి నోర్మోయ్. నీ మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంది. ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు మమ్మీ. దీనికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. అమ్మా మీకు దండం పెడతానమ్మా, ఒక్కసారి చూడనివ్వండి. పదవే బయటికి. అమ్మా ఐశ్వర్య, వద్దమ్మా. అమ్మా పద. అమ్మ భవానీ, అమ్మ భవానీ, అమ్మ భవానీ, అమ్మా. ఇంకోసారి మా బావని చూడాలని వచ్చినా, తనతో మాట్లాడాలని చూసినా, ఈసారి కత్తిపొట్టు నీకు మిస్ అవ్వదు. అమ్మ భవానీ, లేమ్మా. భవానీ, అరే అరే భవానీ, చేతికి దెబ్బ తగిలిందమ్మా. అయ్యో, రక్తం వస్తుంది. ఏంటి నాన్న వీళ్ళంతా? రాహుల్ బాబుని నేనే చంపబోయానంటున్నారు. అసలు రాహుల్ బాబుకి ఏమైనా జరిగితే నేను తట్టుకోగలనా? అసలు ఇదంతా నా వల్లే జరిగింది నాన్న. అయ్యో భవానీ, నన్ను కాపాడబోయే రాహుల్ బాబు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇదంతా నా వల్లే. ఊరుకో భవానీ, నీ గురించి నాకు బాగా తెలుసు. రాహుల్ బాబు స్థానంలో నువ్వున్నా కాపాడ్డానికి ఇలానే చేస్తావు. ఎందుకంటే మీ ఇద్దరి స్నేహం అంత గొప్పది. నువ్వేం భయపడకు. మీ స్నేహమే రాహుల్ బాబుని కాపాడుతుంది. ధైర్యంగా ఉండు. హలో మామా, ఏమైంది? ఆ రాహుల్ ఉన్నాడా పోయాడా? ఉన్నాడలడు. చావు బతుకు రెండు వాడు మాకు కావాలంటే మాకు కావాలని గొడవ పడుతున్నాయి. పోనీలే మామా, ఈ రాహుల్ గాడి వల్ల ఆ భవానీని ప్రతిసారి చావు నోటి వరకు పంపినా తిరిగి వచ్చేస్తుంది. వీడు చేస్తే ఈసారి మనం భవానీని ఏ అడ్డు లేకుండా సులభంగా చంపేద్దాం. ఆ రాహుల్ గారు చచ్చిపోతే ఇక మనం భవానీ చంపాల్సిన పని లేదల్లుడు. నిజమే మావా, ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఒకటి చేస్తే ఇంకో చావు ఉచితం. ఏయ్, ఎవరది? ఎవరో ఎవరో హే, మీకే చెప్పేది, ఎవరో బయటికి రండి. అడుగుతుంది నిన్నే. ఎవరంటే చెప్పకుండా అలా దాక్కుంటావేంటి? బయటికి రా. హే, ఇవాళ ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఇలా వేళ కాని వేళ అర్ధరాత్రి బయట తిరగకూడదు.
ఇంటికి వెళ్ళిపో. నేను నీకోసమే వచ్చాను. నా కోసం? నాతో నీకేం పని? ఆ, నువ్వు మంత్రాలు చేతబడి చేస్తావు కదా, ఆ విద్య నాకు నేర్పించాలి. ఏం మాట్లాడుతున్నావు? నాకు మంత్రాలు రావు, చేతబడి రాదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుండి పో. నాకన్నీ తెలుసు, నీకు మంత్రాలొచ్చని, వాటితో ఎలాంటి మాయైనా చేస్తావని. అదంతా అబద్ధం. నీకు ఎవరో మాయ మాటలు చెప్పుంటారు. ఎవరో చెప్తే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. పోయిన శుక్రవారం మీరు మంత్రాలు చదువుతూ చేతబడి చేయడం నా కళ్ళతో నేను చూశాను. ఏంటి ఇంకా నమ్మాలనిపించట్లేదా? పోన్లేండి, ఇప్పుడు నమ్ముతారు. ఇదెలా దొరికిందని చూస్తున్నారా? ఆ రోజు నేను సైకిల్ మీద వస్తూ మీ ఇద్దరికి డాష్ ఇచ్చాను కదా, అప్పుడు దొరికింది. ఇదంతా నిజం కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడికెళ్ళేది? నాకు నేర్పించే వరకు నేనెక్కడికెళ్ళను. నేనిక్కడే తెచ్చేసి ఇక్కడే కూర్చుంటాను. అల్లుడు, మావా, అమ్మా, మా బుజ్జి కదూ, నీకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, బిస్కెట్లు ఎన్ని కావాలంటే నేను కొనిపెడతాను. ఓ, మారం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. ఇదిగో ఇక్కడ ఏం జరిగిందో నీకేం తెలీదు. అసలు ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఏమీ మాట్లాడుకోలేదు. ఇదిగో ఇప్పుడు నువ్వు చూసేది కూడా పుట్టి ఎముకే ఆడుకునేది. ఇగో ఈ విషయం గురించి ఎవరికి చెప్పకే. ఇలాంటి కాకమ్మ కబుర్లు చిన్న పిల్లలకు చెప్పండి, వింటారు. సరిపోయింది. నువ్వు చేతబడి చేసేటప్పుడు నేను చూశాను. నన్ను మోసం చేయలేరు. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం ఏది విన్నావు. మావా, తీసుకెళ్ళిపో. ఎందుకు నన్ను బయటి దానిలో చూస్తున్నారు? నేను మీ బ్యాచే. అర్థం కాలేదా? మీరు భవానీని ఎలా దెబ్బ కొడితే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నారు. నేను దెబ్బ కొడితే తిరిగి లేవకూడదు అని ఎదురు చూస్తున్నాను. అది సరే, అవును భవానీ నీకు అక్క కదా, తనని దెబ్బ కొట్టాలని ఎందుకు చూస్తున్నావు? చిచి, అది నాకక్కేంటి? ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో కూడా తెలీదు. మా నాన్న పాపమని తెచ్చి పెంచుతున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు దక్కాల్సిన ప్రేమనంతా అది లాక్కుంది. ఓహో, అందరూ దాన్నే ప్రేమగా చూస్తారు. నన్నెవ్వరూ పట్టించుకునే వాళ్లే కాదు. దాన్ని చూస్తేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. అందుకే ఈ మంత్రాలు నేర్చుకుని దాన్ని రోజు చిత్రహింసలు పడేలా చేస్తాను. నువ్వు చెప్పింది అంతా కరెక్టేనమ్మా, కానీ ఒక ఆడపిల్లకి, అందులోనూ చిన్న పిల్లకి మీ చెల్లిని అనుకుని నేర్పించండి. నీరై కరిగిందా నీ ఎదలో ఆనలుపో, ఏరై కదిలిందా అనుబంధం వైపు. ఒకవేళ మీ చెల్లి ఇలా అడిగితే కాదంటారా? ఆ పిలుపు
అమావాస్య వచ్చే శనివారం కారు మబ్బులు కమ్మే అమావాస్య నాడురా నీకు నేర్పిస్తాను. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇలాగే ఉంటే అతను కోమాలోకి వెళ్ళిపోతాడు. నీ స్నేహం మీకోసం నా ప్రాణం బలిచ్చైనా సరే మీ ప్రాణాలు మాత్రం కాపాడుకుంటాను. అయినా ఈ